ఓన్లీ హనుమాన్ అంతే. జై హనుమాన్ అన్న. సంక్రాంతికి అన్ని సినిమాలు హిట్ అవ్వాలి. మన తెలుగు ఇండస్ట్రీ మొత్తం మన టోటల్ బాలీవుడ్ గీలీవుడ్ ఏం లేదు, ఓన్లీ తెలుగు సినిమా, ఇండియన్ సినిమా అంతే అన్న. లాస్ట్ 10 నిమిషాలు ఉంటది అన్న రికా అన్న. నిజంగా మీరు ఒక్కసారి థియేటర్లకు వెళ్ళి 10 నిమిషాలు లాస్ట్ క్లైమాక్స్ లో హనుమాన్ వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది. తెలుగు వాళ్ళకి పండుగ స్టార్ట్ అయినట్టు. తెలుగు వాళ్ళకి మన సంక్రాంతికి 4 సినిమాలు. రేపు మహేష్ బాబు గారి సినిమా కూడా హిట్ అవుతాయి, బ్లాక్ బాస్టర్ హిట్ అవుతాయి. గుంటూరు కారం కూడా బ్లాక్ బాస్టర్ అంతే. చాలా బాగుంది. అంటే మనం అనుకున్న దానికంటే వేరే లెవెల్ ఉంది. గ్రాఫిక్స్ అయితే అల్టిమేట్ భయ్యా. నిజంగా చాలా చాలా ఎనర్జీగా ఉంది అసలు ఆ గ్రాఫిక్స్ లెవెల్స్ కానీ. హీరో గురించి అయితే మనం చెప్పాల్సిన అవసరం. చిన్నప్పుడు అరుపులు అర్పించుడు, అలాంటి మనోని యాక్టింగ్ అయితే అల్టిమేట్ భయ్యా. నిజంగా హనుమాన్ సినిమాకి మనోని యాక్టింగ్ మాత్రం హైలైట్. చాలా ప్లస్ చాలా 100-200% ఆది పురుషుకు దానికి అమ్మ మొగుడు లెక్క ఉంది సినిమా. చాలా బాగుంది. చాలా మంది తేజ సజ్జాకి సెట్ అవ్వదు అన్నట్టు. నేను కూడా చాలా, మీరు కూడా హనుమాన్ సినిమా చూస్తున్నప్పుడు నాకు డౌట్ వచ్చింది ఏంటంటే మనోనికి ఆ క్యారెక్టర్ వైజ్ సెట్ అవుతుందా లేదనే డౌట్ ప్రతి ఒక్కరికి ఉంది. కానీ మనోడు మామూలుగా చేయలేదన్న క్యారెక్టర్ వైజ్ అయితే అల్టిమేట్. స్క్రీన్ మీద హనుమాన్ వచ్చినప్పుడు అయితే మైండ్ బ్లోయింగ్ అన్న. అసలు చాలా న్యాచురల్ గా ఉంది, చాలా బాగుంది. ఫ్యామిలీతో రావడానికి అయితే చాలా వర్త్ అన్న, చాలా వర్త్ టైం. వరలక్ష్మి గారు బాగా చేశారు, తేజ గారు బాగా చేశారు. డైరెక్షన్ కూడా చాలా బాగుంది, మ్యూజిక్ బాగుంది, స్క్రీన్ అపియరెన్స్ అయితే చాలా బాగుంది తేజ గారు. గెటప్ సీను గారు కామెడీ పరంగా కూడా చాలా బాగుంది అన్న మూవీ. సినిమాలో కామెడీ ఉందా? కామెడీ కూడా ఉందన్న మూవీ. అన్నీ ఉన్నాయి అన్న, చాలా బాగుంది అసలు. సంక్రాంతి హిట్ ఏంటన్న, చాలా స్క్రీన్స్ దొరుకుతాయి చూడండి. హనుమాన్ చాలీసా అయితే మైండ్ బ్లోయింగ్ అన్న. పక్కా విజిట్ చేయాలి, మూవీ చూడాలి అందరూ. చాలా బాగుందన్న. ఒకటే మాట చెప్తాను నేను, జై శ్రీరామ్. ఎక్సలెంట్. కార్తికేయ 2 తర్వాత మళ్ళీ ఈ సినిమా సూపర్ డూపర్ హిట్. తిరిగే లేదు, ఆల్ ఇండియాలో నెంబర్ బ్లాక్ బస్టర్. అయోధ్య టెంపుల్ కి కరెక్ట్ ఇచ్చింది. ఎవ్రీ ఫ్రేమ్ ఎక్సలెంట్, ఎవ్రీ సీన్ ఎక్సలెంట్. జై శ్రీరామ్ గుర్తుపెట్టుకోండి, సినిమా రికార్డులు రాస్తుంది. చాలా బాగుంది, చాలా బాగుంది. అలా చెప్పలేమన్నా. గుంటూరు కారం ఉందన్న, గుంటూరు కారం చెప్పలేమన్నా. త్రివిక్రమ్లోని డామినేట్ చేయాలి. అసలు మైండ్ పోతుంది సినిమా చూస్తుంటే. అసలు చేతులెత్తి మొక్కుపోతుంది హనుమాన్ చేతులెత్తి థియేటర్ లో. అసలు నేను దేవుణ్ణి థియేటర్ లో చూసొచ్చా, టికెట్ పెట్టి దేవుణ్ణి థియేటర్ లో చూసొచ్చా. పిచ్చి లేచిపోయింది అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలే. ఏదో సూపర్ హీరో సినిమా అనుకుని పోయినా కానీ హనుమాన్ని చూపించి పండుగేరు. హనుమాన్ని ప్రశాంత్ వర్మ చూపించింది సినిమాకి. మీరు దేవుణ్ణి గుళ్ళో చూస్తుంటారు, థియేటర్ లో చూస్తారు. ఈసారి థియేటర్ లో బ్యాక్గ్రౌండ్ అసలు చెప్తున్నా కదా, దేవుడికి బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు భయ్యా. ఏం చెప్పాను, ఇక దేవుడు వస్తుంటుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టాడు. ఇక నేను అసలు నేను ఇంతవరకు ఎప్పుడు ఇట్లా రివ్యూ వెళ్ళలేదు. కానీ సినిమా గూస్ బంప్స్ కాదు, కానీ ఇక చెప్తున్నా గుండెల నుంచి వచ్చేస్తుంది, కండుకొని వస్తుంది. ఇట్లా గుండె ఇట్లా కదులుతుంది సినిమాలో. ఆ హనుమంతుని చూపించే విధానం కానీ, అసలు స్టోరీ గిరి ఇవేం మాట్లాడినాను బ్రో. స్టోరీ అన్ని సినిమా ఎక్కడ బోర్ కొట్టదు, కానీ హనుమంతుని చూపించే విధానం ఉంది చూసారా, అది చాలు. కానీ ఇంకా విలను ఇవన్నీ ఉన్నాయి సార్. టెక్నికాలిటీస్, విఎఫ్ఎక్స్ ఇంత తక్కువ బడ్జెట్ లో ప్రశాంత్ వర్మ ఇది తీసుకొచ్చాడంటే ఆ ఓమ్రాజ్ చేశాడు. అదేదో ఆది పురుష్ అని వద్దు, అది ఆవిడ పురుషే కాదు అసలు, కానీ సినిమా అద్భుతంగా ఉంది.